పేపర్స్ కోసం వెళ్లి భవానీ శంకర్ దమయంతి మాటలు విని గుండె పగిలే నిజం తెలుసుకున్న రాధా విక్రమ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. విక్కీ రాధా ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంతసేపు దమయంతి ప్రియ ఇద్దరూ కలిసి ఎంత నాటకం ఆడింది, అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న అని చెప్పి విక్రమ్ కృష్ణ తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను ఎంత చెప్తున్నా నా మాట మీరు వినిపించుకోలేదు కదా, వాళ్ళు ఇదంతా కావాలని చేశారు, అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉండుంటాయి అన్న అనుమానం నాకు వచ్చింది, మీ మట్టి బుర్రకు రాలేదు, అసలు మీరు ఎలా పోలీస్ అయ్యారు అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు అదా విషయం. ముందు అగ్రిమెంట్ పేపర్స్ని ఎలా మనం చేజిక్కించుకోవాలో అది చూడాలి. రూమ్లోకి వెళ్ళారు కదా తీసుకురావడం కోసం, ఏమైంది? రూమ్ అంతా వెతికేశాను, ఎక్కడా పేపర్స్ లేవు, నాకు తెలిసి వాళ్ళు పేపర్స్ ఎక్కడో దాచిపెట్టారు, అది ఎక్కడ దాచిపెట్టారన్న విషయమే తెలియడం లేదు అంటూ మాట్లాడడంతో, తెలియడం లేదు అంటే తెలుసుకోవాలి మనమే. ప్రియ నోటి వెంటే ఆ నిజాన్ని బయటికి వచ్చేలా చెయ్యాలి అనగానే అదేలా చెప్తుంది, అసలు అగ్రిమెంట్ పేపర్స్ విషయం అదెందుకు చెప్తుంది? చెప్పేటట్టు మీరు ప్లాన్ చేయండి, ఇద్దరూ కలిసి నాటకం ఆడితే ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పనగానే అదేలాగా అనగానే ముందు నేను చెప్పినట్టు చెయ్యండి అని ఇంకా విక్రమ్ కృష్ణకు ఒక ప్లాన్ అయితే చెప్తుంది. ప్లాన్ అయితే సూపర్ ఉంది, కానీ ప్రియ బుట్టలో పడుతుందా? ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే ప్రియకు మీరంటే ఇష్టం, వెనక ముందు ఆలోచించదు, మీరు ఏం చెప్పినా ఏం చేసినా గుడ్డిగా నమ్మేస్తుంది ప్రియ అని చెప్పనేసరికి సరే అని ఇంక ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర కరెక్ట్గా ప్రియ వచ్చే సమయానికి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడుతూ ఉండేసరికి అవును నాకు ప్రియ అంటే ఇష్టమే, నువ్వే గనక నా లైఫ్లో లేకపోయి ఉంటే ప్రియని పెళ్లి చేసుకునేదాన్ని, అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడున్నాయో కనిపించడం లేదు, అవే గనక కనిపిస్తే వాటిని చించి నీ మొహం మీద కొట్టి నేను హ్యాపీగా ప్రియను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రియ వినిపించేటట్టుగా విక్రమ్ కృష్ణ ప్లాన్గా మాట్లాడతాడు. మాట్లాడేసరికి అది కాస్త విన్న ప్రియ తింగర్దాన్లా వచ్చి, బావా ఆ పేపర్సు మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో అంటే మావయ్య వాళ్ళ ఇంట్లో దాచిపెట్టింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా విక్రమ్ కృష్ణ అక్కడ దాచిపెట్టిందా, ఇప్పుడు అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి, ఎలా బయటికి రావాలి అంటూ మాట్లాడి అని ఇంకా రాధ దగ్గరికి వెళ్ళి రాధతో మాట్లాడతాడు. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే పేపర్స్ ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలి, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లంలో పడిపోతాం. తెల్లవారితే ఆ పేపర్స్ తెచ్చి ఆ నల్లపూసల ఫంక్షన్లో బయట పెట్టేస్తారు, మనిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా కుదరదు, ఒప్పుకోరు. ఇంట్లో వాళ్ళు నిన్ను మెడపట్టి బయటకు గెంటేసి నన్ను ప్రియకిచ్చి పెళ్లి చేసేస్తారు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి? భవానీ శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే వాళ్ళ ఇంటి దగ్గర మనుషులు ఉంటారేమో అనగానే రౌడీలు ఉంటారు, కానీ తప్పించుకుని వెళ్ళాలి, ఏదో ఒకటి చేసి ఈ రాత్రికే ఖచ్చితంగా మనం ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలి అని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇంకా అలా బయలుదేరిన వాళ్ళిద్దరూ కూడా ఇంకా సరాసరి భవానీ శంకర్ వాళ్ళ ఇంటికి వస్తారు. అలా భవానీ శంకర్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ చూస్తే చుట్టూ మనుషులుంటారు. ఇంకా మనుషుల మధ్యలో వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాక ఇంకా అక్కడి నుంచి ఇంకా లోపలికి బయలుదేరి వెళ్తారు. ఇంకా అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపల దమయంతి ఇటు భవానీ శంకర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకునేసరికి మీ అత్తయ్య ఇక్కడే ఉన్నారు అని చెప్పనగానే అవును అత్తయ్య ఇక్కడే ఉన్నట్టున్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా చాటుగా నిలబడి ఉంటారు. చాటుగా నిలబడేసరికి ఇక్కడే ఉంటే ఎలాగా, లోపలికి వెళ్ళి పేపర్స్ వెతకాలి కదా, పద లోపలికి బ్యాక్ నుంచి ఏమన్నా దారుందేమో చూద్దాము, అటు నుంచి వెళ్ళి వెతుకుదాము. సరే అని ఇంక వాళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి లోపలంతా కూడా వెతుకుతారు. లోపల ఇంటి లోపల ఎవరు మనుషులు ఉండరు, రాత్రి అయిపోతుంది కదా, ఎవరికి వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోవడం లేదా బయట తాగుతూ కూర్చోవడం చేస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి బీరువా అంతా వెతుకుతూ ఉంటారు. వెతికేసరికి భవానీ శంకర్ ఎక్కడ పెడతాడు ఈ అర్జెంట్ ఫైల్స్ అన్నీ కూడాను, ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడ పెడతాడో తెలుసుకోవాలి అని వెంటనే ఇంకా మొత్తం అంతా చూస్తారు. మొత్తం అంతా చూసేసరికి ఎక్కడ చూసినా బీరువా అంతా కూడా మొత్తం అంతా వెతికేసరికి ఇంకా ఎక్కడ ఏం కనిపించదు.
ఇంకా అలా వెతుకుతూ ఉండగానే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఇంకా వాడు పడుకునే పరుపు కిందే దాచిపెడతాడు. అంటే బీరువాలో అక్కడ ఇక్కడ కాకుండా ఎక్కువ డాక్యుమెంట్స్ అవి పరుపు కింద దాచిపెడతారు కదా! అయినా బీరువాలో పెట్టబోతూ ఉంటే ఎందుకన్నయ్య రేపు ఉదయాన్నే తీసుకుని వెళ్ళిపోతాను కదా! ఏం అవసరం లేదు. పరుపు ఎత్తేసరికి పరుపు కింద ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి అని చెప్పాను కానీ దొరికేసాయి ఫైల్స్. పద మనం వెళ్దాము అనగానే ఒక్క నిమిషం వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం అని చెప్పనేసరికి ఇద్దరు కూడా అక్కడ ఉంటారు. అక్కడ ఉండేసరికి ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? అయినా ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చావు అనగానే నేను ఎప్పుడో చేసిన ప్లాన్ని మళ్ళీ అమలు చేద్దామని అనుకుంటున్నాను అన్నయ్య అని చెప్పనేసరికి ఎప్పుడో చేసిన ప్లాన్ ఏంటి? చిట్టి వాళ్ళ విషయంలో చేసిన ప్లాన్ని, అదే మా బావగారు మా తోటి కోడలు వాళ్ళ లైఫ్లో చేసిన ప్లాన్ని మళ్ళీ విక్రమ్ కృష్ణ రాధాల అమలు చేద్దామనుకుంటున్నాను అనేసరికి, అంటే వాళ్ళ విషయంలో నువ్వు అప్పుడు కారు ప్రమాదం చేసావు కదా అలానేనా అని చెప్పాను కానీ అవును ఎగ్జాక్ట్లీ అలానే చేద్దామనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా విక్రమ్ కృష్ణ రాధా ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి వాళ్ళ విషయంలో చేసినట్టు అంటే వాళ్ళని ఇవిడే ఏదైనా చేసిందంటారా అని చెప్పనేసరికి అలా చేస్తే రిస్క్ ఏమో కదమ్మా, అప్పుడైతే అంత ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారు, ఇప్పుడు ఊరుకుంటారా? రామచంద్ర మళ్ళీ అలాగే జరిగిందనేసరికి ఖచ్చితంగా పట్టించుకుంటాడు కదా. విక్రమ్ కృష్ణ నువ్వు అలా చేస్తే బ్రతికి బయట పడకుండా ఉంటాడంటావా అనగానే ఖచ్చితంగా అన్నయ్య, విక్రమ్ కృష్ణను కాదు చెయ్యడం, రాధ లేకుండా చెయ్యాలి. ఎందుకంటే అప్పుడు మా వదిని మా తోటి కోడల్ని చేసినట్టుగా ఇప్పుడు రాధ పైకి పోవాలి. ఒకవేళ ఈ అగ్రిమెంట్ పేపర్స్ది ఏదైనా వర్కౌట్ కాకపోయినా అక్కడ విక్రమ్ కృష్ణ ఏదైనా చేసినా రాధను మాత్రం అలానే పైకి పంపించేస్తానన్నయ్య, ఇదే నా ప్లాను అని చెప్పనేసరికి ప్లాన్ అయితే బాగానే ఉందమ్మా, సరే రేపు అగ్రిమెంట్ పేపర్స్ వర్కౌట్ కాకపోతే అప్పుడు చూద్దామని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఆ సేనయ్యను ఇరికించేశాం కదా, ఆ సేనయ్య విషయంలో కూడా కుట్ర తెలియాలి. సేనయ్య అసలు ఆ చిట్టి ఎక్కడుందన్న విషయం చెప్పడం లేదు. ఆ చిట్టి ఎక్కడుందన్న విషయం సీనయ్య చెప్తే సరిపోయేది, కానీ సీనయ్య నోరు విప్పడం లేదు కదమ్మా అని చెప్పాను కానీ అదే కదన్నయ్య నాకు అర్థం కావట్లేదు. ఆ సీనయ్య ఎందుకో నోరు విప్పడం లేదు. నోరు విప్పితే అసలు విషయం ఏంటో బయటికి వస్తుంది, బయటకు వస్తేనే కానీ ఏ విషయం తెలియడం లేదు అని చెప్పాను కానీ ఖచ్చితంగా చిట్టి ఎక్కడుందో ఆ సీనయ్యకి తెలుసు. సీనయ్యని బయటికి తీసుకొస్తే సీనయ్యని మన ప్రాణాలు తీసేస్తామని సీనయ్య కావాలనే బయటికి రావడం లేదు. ఆ విక్రమ్ కృష్ణ కూడా సీనయ్యని అందుకే బయటికి తీసుకురావడం లేదు అని నాకు అనిపిస్తుంది. మన వల్ల సీనయ్యకి ప్రమాదం ఉందని తెలిసి కావాలని సీనయ్యని బయటికి తీసుకురావట్లేదేమో అని చెప్పాను కానీ మేబీ అదే కావచ్చు. లేదంటే సీనయ్యని ఆ విక్రమ్ కృష్ణ ఎందుకు బయటికి తీసుకురాడు? బయటికి తీసుకొస్తే మన చావుల లిస్టులో మరొకటి యాడ్ అవుతుంది అంతే. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేసరికి ఆ మాటలన్నీ విన్న విక్రమ్ కృష్ణకు చాలా కోపం వచ్చి ఆవేశంగా 2 అడుగులు ముందుకు వెయ్యబోవడంతో, ఒక్క నిమిషం మీరు ఇప్పుడు ఏమీ ఆవేశపడకండి, ఆవేశపడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ఖచ్చితంగా మీరు సైలెంట్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పాను కానీ సరేనని చెప్పి సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోయి పదండి ఇక్కడి నుంచి వెళ్దామని అక్కడి నుంచి కాస్త ఇద్దరు బయటికి వచ్చేస్తారు. అంటే మా పెద్దత్తయ్య విషయంలో చిట్టి విషయంలో కుట్ర చేసింది ఈవిడ. అంటే మీ నాన్నకు చిట్టి ఎక్కడుందన్న విషయం తెలిసే మీ నాన్న చెప్పలేదా అని చెప్పాను కానీ చెప్తున్నారు కదా, చెప్తే వాళ్ళకే తెలుసని, బయటకు వస్తే చెప్తే ప్రాణాలు తీసేస్తారని, అందుకే మీరు మా నాన్నని విడుదల చేయించడం లేదా అని చెప్పనేసరికి నేను విడుదల చేయించకపోవడానికి కారణం వేరే ఉంది, నీకు ఇదంతా తర్వాత చెప్తాను, ముందు ఈ విషయం అర్జెంటుగా మా మామయ్యకి చెప్పాలి. ఇన్ని రోజులు దీని వెనక ఉన్నది ఎవరో తెలియలేదు, ఇప్పుడు నిజం తెలిసింది. అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడ అనగానే ముందు అగ్రిమెంట్ పేపర్స్ని చించేద్దాం, ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త విక్రమ్ కృష్ణ ఇంకిద్దరు కూడా బయటికి వచ్చేసి ఆ విక్రమ్ కృష్ణ మొత్తం ఆ పేపర్స్ అన్నీ కూడా తగలపెట్టేస్తాడు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని చెప్పాను కానీ సరే ముందు ఈ అగ్రిమెంట్ పేపర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దొరకకుండా ఉండాలంటే తగలపెట్టేయడమే ముఖ్యమని
తగలబెట్టేసిన తర్వాత పద మా మావయ్యకి అసలు విషయం చెప్పాలి. ఇన్ని రోజులు ఈ విషయం మా మావయ్యకి చెప్పకుండా ఉన్నాను. ఇప్పటికి మా మావయ్యకి ఖచ్చితంగా తెలియచేయాలి. మా మావయ్యకి తెలిస్తేనే ఇదంతా ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెంటనే వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు. తలుపు కొట్టడంతో రామచంద్ర ఈ టైంలో ఎవరు అని తలుపు తీసేసరికి, మామయ్య అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి అనగానే, ఏంట్రా ఎంత అర్ధరాత్రి పూట వచ్చావు, ముందొక్కసారి తలుపులు వెయ్యి రాధా, తలుపు వెయ్యి అనగానే రాధ గబగబా లోపలికి వచ్చి తలుపు వేస్తుంది. తలుపు వేసేసరికి పెద్దత్తయ్య విషయంలో, చిట్టి విషయంలో కుట్ర చేసింది ఎవరో, ప్రమాదానికి గురి చేసింది ఎవరో తెలిసిపోయింది మావయ్య అని చెప్పనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ప్రమాదానికి గురి చేసింది ఎవరో తెలిసిపోవడం ఏంటి, ఎవరు చెప్పారు నీకు అనగానే, ఎవరు చెప్పడం ఏంటి, తెలిసిపోయింది మావయ్య, ఖచ్చితంగా నాకు తెలిసిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన ఇంట్లో వ్యక్తే పెద్దత్తయ్యకు చిట్టికి ప్రమాదం తలపెట్టారు. వాళ్ళిద్దరూ చిట్టి మనకు దూరం అవ్వడానికి, పెద్దత్తయ్య ప్రాణాలు వదిలిపోవడానికి కారణం ఆవిడే. వాళ్ళిద్దరే చేశారు ఇదంతాను అనేసరికి, ఎవరు చేశారు, మరి వాళ్ళని అరెస్టు చేయడం మానేసి ఇంకా నా ముందుకొచ్చి మాట్లాడతావేంట్రా, ఇంతకీ ఎవరు ఆ మనుషులు అని చెప్పనగానే, ఇంకెవరు మీ మరదలును వాళ్ళ అన్నయ్య భవానీ శంకరు అని చెప్పనేసరికి, ఏంటి ఎవరి గురించి చెప్తున్నావు, దమయంతియా, అలా ఎందుకు చేస్తుందిరా, తను తోటి కోడలే కదా, సొంత వాళ్ళే కదా అనగానే, సొంత భర్త ప్రాణాలు పోతేనే కదా అంత పగపట్టింది అత్తయ్య, లేదంటే ఎందుకంత పగపడుతుంది, ఇన్ని రోజులు కూడా మనం తెలుసుకోలేకపోయాము. నాకైతే అనుమానం ఉంది కానీ తనో కాదో అన్న విషయమే క్లారిటీ లేదు. క్లారిటీ లేక ఎన్ని రోజులు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా చేసింది వాళ్ళే అని మన దగ్గర సాక్ష్యం ఉందా అనగానే, ఉంది మావయ్య, సాక్ష్యం ఉంది, రాధా ఆ ఫోన్ ఇవ్వు అనగానే, ఫోన్ వెంటనే రాధ ఇస్తుంది. ఇచ్చేసరికి ఓపెన్ చేసి చూపిస్తాడు. చూడండి మావయ్య, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా కూడా నేను వీడియో తీశాను, చూడండి మీకే అర్థమవుతుంది, అది చూస్తే మీకే తెలుస్తుంది అని చెప్పి ఇంకా అది కాస్త చూపించడంతో వెంటనే అదంతా చూసిన రామచంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూసావా మామయ్య, వాళ్ళు ఎంత కుట్ర చేశారో, ఎంత దుర్మార్గులో వాళ్ళు అని చెప్పాను. కానీ అవును, ఇదంతా చూస్తుంటే నాకు వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసే ఇదంతా చేశారని అనిపిస్తుంది. అవును మామయ్య, వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఇదంతా జరగకపోతే ఎంత ఎలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. మన చిట్టి మనకి దూరం అయిపోవడానికి కారణం వీళ్ళే మామయ్య, వీళ్ళ వల్లే మన చిట్టి మనకి దూరం అయిపోయింది. ఇంకా మాట్లాడేసరికి, సరే మీరు వెళ్ళి పడుకోండాను, కానీ మీకు మరొక విషయం చెప్పాలి మామయ్య, ఇన్ని రోజులు మేము నిజంగా అని చెప్పాను కానీ, విక్రమ్ గారు రండి నిద్రపోదామని చెప్పాను కానీ, రాధా ఒక్క నిమిషం అని చెప్పనేసరికి, వద్దు పదండి ముందు ఇక్కడి నుంచి వెళ్దామని ఇంక ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఇద్దరు కూడా వచ్చేసరికి, ఎందుకు మా మామయ్యకి నిజం చెప్పొద్దంటున్నావు, వద్దు, మీ మామయ్యకి ఇప్పుడు నిజం చెప్పడం అంత మంచి విషయం కాదు, చెప్పకుండా ఉండడమే మంచిది అనగానే, ఎందుకు నిజం చెప్పొద్దు అని ఎందుకు ఆ మాట అంటున్నావు, చెప్పడం నీకు ఇష్టం లేదా అనగానే, ఎందుకు, వాళ్ళెవరికి ఇప్పుడు మనం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నామని చెప్పడానికి సాక్ష్యాలు లేవు కదా, సాక్ష్యాలు లేనప్పుడు చెప్పడం ఎందుకు, ఊరుకోండి, ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడే చూద్దాం, మన సంవత్సరం అగ్రిమెంట్ తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ఇప్పుడెందుకు దాని గురించి మనం కదపకుండా ఉండడమే మంచిది కదా అని చెప్పాను. కానీ సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త ఇద్దరు గదిలోకి వచ్చి ప్రశాంతంగా పడుకుంటారు. ఇంకా ప్రశాంతంగా పడుకున్న తర్వాత, అమ్మయ్య ఏ గొడవ లేదు, ఇప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చని విక్రమ్ కృష్ణ అలా కళ్ళు మూస్తాడో లేదో తెల్లారిపోతుంది. తెల్లవారిపోయేసరికి నాన్న విక్రమ్, నాన్న విక్కీ అంటూ ఇంకా సునంద, నందగోపాలు ఇద్దరు కూడా తలుపులు కొడుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడే కదా పడుకున్నాం అనగాని, ఇప్పుడు కాదు, మనం పడుకుని చాలాసేపు అయింది, లేవండి అనగానే ఇంక ఇద్దరు కూడా వెళ్ళి తలుపు తీయడంతో, లేవండి తొందరగా రెడీ అవ్వండి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదమ్మా అని చెప్పనేసరికి, సరే మామయ్య అని చెప్పి ఇంకా రాధా, విక్రమ్ కృష్ణ ఇద్దరు కూడా పోటాపోటీల మీద వెళ్ళి రెడీ అయ్యి కిందకి వస్తారు. కిందకి వచ్చేసరికి, నగలు పెట్టుకోలేదేమ్మా అనగానే, నగలు
పెట్టుకుంటానత్తయ్య అని చెప్పనేసరికి ఇలా రా నేను పెడతాను అంటూ దమయంతి ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని మరీ నగలు పెడుతుంది. నగలు పెట్టడంతో ఇంకా అదంతా చూసి నిజంగానే దమయంతికి ఎంత ప్రేమ ఎలా పెరిగింది, దమయంతి నిజంగా మారింది అని అనుకుంటారు. కానీ విక్రమ్ కృష్ణ చాలా బాగా నటిస్తున్నావు అత్తయ్య, నీ నటనకు అవార్డులు చాలా తక్కువ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా మనసులో అనుకున్న తర్వాత ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంకా ఇద్దరు హ్యాపీగా కారులో వచ్చేస్తారు. వచ్చేసేసరికి నేను అటు వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని వచ్చేస్తానని ఇంకా తినని వెళ్ళిపోమని ఎవరిని ప్రియని వెళ్ళిపోమని రాధ దమయంతి మాత్రమే భవానీ శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి అమ్మ వచ్చావా, ఇంకా రాలేదేంటి అనుకుంటున్నాను. వచ్చానన్నయ్య, ఇప్పుడే వచ్చాను, ఏంటి చెప్పండి అనేసరికి ఏమీ లేదమ్మా, అదే అగ్రిమెంట్ పేపర్స్ గురించి వస్తున్నావా లేదా అని. రాకపోతే ఎలా అన్నయ్య, ఈరోజు ఫంక్షన్లో అవే మెయిన్ అట్రాక్షన్ కదా, వాటి గురించి బయట పెడితేనే కదా అంతా మంచి జరుగుతుంది అని చెప్పనేసరికి అవును, వాటి గురించి బయట పెట్టి తీరాలి, ఖచ్చితంగా బయట పెట్టాలి అని చెప్పి ఇంకా వెంటనే వాటిని తీసుకురా అన్నయ్య అని చెప్పాను. కానీ లోపలికి వెళ్ళి పరిపెత్తి చూస్తాడు. పరిపెత్తి చూస్తే ఇంకేముంటాయి, ఆల్రెడీ వాళ్ళు రాత్రి వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు కదా. ఇంకా రావట్లేదేంటి, ఇంకా రావట్లేదని వీడు మొత్తం పరుపు అంతా కింద పడేసి తిరగేసేసి తెగ వెతుకుతూ ఉంటాడు. దమయంతి బయట వాచి వంక అస్తమాను చూసుకుని ఇంకా రావట్లేదేంటి, ఇంకా రావట్లేదేంటి అని అన్నయ్య ఇంకా రావట్లేదేంటి అన్నయ్య అంటూ అడుగుతూ ఉంటుంది. ఇంకిక్కడ ప్రియ అయితే మమ్మీ ముహూర్తానికి టైం అయిపోతుంది, బావ నల్లపూసలు వేసేసేటట్టున్నాడు, రా మమ్మీ అని చెప్పాను. కానీ వస్తున్నానమ్మా, ఇప్పుడే వచ్చాను, పేపర్స్ తీసుకుని బయలుదేరడమే, వచ్చేస్తున్నాను అని చెప్పనేసరికి రా మమ్మీ త్వరగాను అని చెప్పాను. కానీ వస్తున్నాను అని చెప్పాను కదా, నువ్వు కంగారు పడకు, వస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త అన్నయ్య అన్నయ్య అనుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి పరుపు మొత్తం తిరగేసేసి దిప్పట్లు దిండ్లు మొత్తం చల్లా చెదురు చేసేస్తాడు. చల్లా చెదురు చేసేయడంతో ఏమైంది అన్నయ్య, ఏమైంది, పేపర్స్ వేవి, నువ్వేదేంటి ఇలా చేసేసావు అనగానే ఏమీ లేదమ్మా అని చెప్పాను. కానీ మరి ఎందుకు ఈ పేపర్స్ ఏవి అంటే పేపర్స్ తీసుకురావడం మానేసి ఇవన్నీ దులుపుకుంటూ కూర్చున్నావా ఏంటి? అది పేపర్స్ కాదు, పేపర్స్ ఏమయ్యాయో తెలియడం లేదు అని చెప్పనేసరికి పేపర్స్ ఏమయ్యాయో తెలియడం లేదా, అదేంటన్నయ్య జాగ్రత్తగా దాచిపెడతాను అని దాచిపెట్టావు కదా, మరి పేపర్స్ కనిపించట్లేదు అంటావేంటి అని చెప్పాను. గానే ఇక్కడే కదా పెట్టావన్నయ్య అనగానే ఇక్కడే పెట్టానమ్మా, ఇప్పుడు కనిపించట్లేదు. అదేంటి, నేను నిత్యాబల్లా బీరువాలో పెడతానంటే నువ్వే ఎందుకన్నయ్య బీరువాలో పెట్టడం, రేపు ఉదయం తీసుకువెళ్ళిపోయేదానికి బీరువాలో పెట్టడం అవసరమా అంటూ మాట్లాడావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో, ఇలాంటి పరిస్థితి వస్తుందనే నేను బీరువాలో పెడదాము అని చెప్పా, అయినా సరే నా మాట వినిపించుకోకుండా నువ్వు బీరువాలో పెట్టొద్దు అని చెప్పావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అది సరే అన్నయ్య, అసలు ఇక్కడికి ఎవరొచ్చారు, అయినా ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఎక్కడ దాచిపెట్టానని, అది నువ్వు పరుపు కిందే దాచిపెట్టావని ఎవరికి తెలుసు? అదే నాకు అర్థం కావట్లేదు చెల్లమ్మ. అయినా రాత్రి మన ఇద్దరం కూడా కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ తీసుకున్నారు అనగానే వాళ్ళు వచ్చారని ఎలా అనుకుంటున్నావు అన్నయ్య అనగానే మరి ఎవరికి అవసరం, అగ్రిమెంట్ పేపర్స్ ఎవరికి అవసరం, సరే ముందు నేనైతే అక్కడికి వెళ్తానన్నయ్య, తర్వాత అగ్రిమెంట్ పేపర్స్ కనిపిస్తే అక్కడికి తీసుకురా, రాత్రి మర్చిపోయి ఎక్కడైనా పెట్టావేమో తాగిన మైకంలో అని చెప్పాను. కానీ సరే సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా దమయంతి వెళ్ళిపోయేసరికి సరాసరి ఇక్కడికి వచ్చేస్తుంది. దమయంతి వచ్చేసరికి నల్లపూసలు కూడా వేసేస్తారు. ఎందుకంటే ప్రియ మాట్లాడడానికి అవకాశం లేదు. అవకాశం అంటే ఈ వీళ్ళకి ఆధారం ఏంటి, ఆ డాక్యుమెంట్స్ ఏమో దమయంతి దగ్గర ఉన్నాయి. ప్రియ ఏమని ఆపుతుంది, ఎలా ఆపుతుంది, ఆపడానికి అవకాశం లేక ఇంకా ప్రియ సైలెంట్ అయిపోయింది. అలా ఉండిపోయేసరికి నల్లపూసలు వేసేస్తాడు. తర్వాత అంతా కూడా జరిగిపోయి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. మమ్మీ ఏది మమ్మీ, ఏవి మమ్మీ, ఆ డాక్యుమెంట్స్ ఏవి మమ్మీ అని చెప్పనేసరికి డాక్యుమెంట్స్ ఏంటి
లేవక్కడ. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే వచ్చేసాను. అదేంటి మమ్మీ డాక్యుమెంట్స్ లేకపోవడం ఏంటి? మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర దాచిపెట్టింది నువ్వే కదా! మరి ఇప్పుడు డాక్యుమెంట్స్ లేవు అంటావేంటి? ఎక్కడ పెట్టావు మమ్మీ అని చెప్పాను కానీ అదే తెలియట్లేదు బేబీ. ఆ డాక్యుమెంట్స్ కనిపించడం లేదు. ఇప్పుడు ఎంత వెతికినా అక్కడ డాక్యుమెంట్స్ లేవు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా అక్కడ ఉండడం టైం వేస్ట్ అని ఎక్కడైనా ఆపుదాము అన్న ఉద్దేశంతో వచ్చాను. ఎలా ఆపుతావు మమ్మీ? మన దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా నోటి మాట మీద చెప్తే నమ్మేస్తారా? అందులోని బావ ఆ, తిమ్మిని బమ్మిని చేసే రకం. అస్సలు ఒప్పుకోడు. ఖచ్చితంగా అగ్రిమెంట్ పెళ్లి కాదు, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్తాడు. ఇంకా మనం ఎలా ప్రూవ్ చేస్తామో ప్రూవ్ చేయలేం కదా మమ్మీ అని చెప్పాను కానీ నువ్వు చెప్పింది కరెక్టేనే బేబీ, కానీ ఇప్పుడు ఎలాగా అని చెప్పాను కానీ మనం మోసపోయామేమో మమ్మీ. అసలు డాక్యుమెంట్స్ ఏమయ్యాయి, ఎక్కడ పడేశారు, ఏం జరిగింది అదే అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పాను కానీ సరే మనం ఏం మాట్లాడకుండా ఉందాము అని చెప్పనేసరికి నవ్వుతూ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ చూసావా తేలికుట్టిన దొంగల్లా ఎలా సైలెంట్ అయిపోయారో? ఎందుకంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు. వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు. ఓకేనా? ఇంకా నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు రాదా. మనమంతా సెటరేట్ చేసేసాం. నువ్వు దేని గురించి ఆలోచించుకో అనగానే సరే ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు కదా అనగాని ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ అగ్రిమెంట్ ఈ నల్లపూసల ఫంక్షన్ మాత్రం మీరు ఆపలేకపోయారు. తప్పలేదు రాదా, ఏం చేయను, ఆపుదామని ప్రయత్నం చేశాను. మీరెక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు? హ్యాపీగా చక్కగా రెడీ అయ్యి అమ్మాయి కంటే ఆలస్యంగా రెడీ అయ్యవచ్చు మరి పీటల మీద కూర్చున్నారు. మీరు కూర్చున్న తర్వాత నేనేం చేయాలి? నేను వచ్చి కూర్చున్నాను. పంతులు గారు ఆయన సంభావనకు చేయవలసిన పని మొత్తం చేసేసి వెళ్ళారు. వీళ్ళిద్దరూ వచ్చేమో అగ్రిమెంట్ పేపర్స్ కనిపించట్లేదని తేలుకుట్టిన దొంగల్లా నిలబడిపోయారు. ఏమీ చేయలేము. సరే జరిగిందేదో జరిగిపోయింది. సరే పద. అందరూ కూడా లేచి నిలబడతారు. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్స్ ప్రియ, మీరు దగ్గరుండి జరిపించారు. అవును అత్తయ్య, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం మీరే. రాధకు సంబంధించినవన్నీ తీసుకున్నది కూడా మీరే. మరి అలాంటి తప్పుడు మీరు ఎటు వెళ్ళిపోయారు మమ్మీ? ఎటు వెళ్ళిపోయారు అత్తయ్య? మీరు దగ్గర లేకపోతే ఎలాగా అని చెప్పనేసరికి దగ్గర లేకపోతే కాదు, దగ్గర ఉన్నా ఉపయోగం లేదులే అని నేను వెళ్ళానులే అమ్మా. నాకు అర్జెంటు పార్టీలో ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అనేసరికి అవునా, సర్లే అత్తయ్య, మీరు లేకపోయినా బాగానే జరిగింది కదా. సరే ఇంకా నేను దీని గురించి మాట్లాడినని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఎవరికి వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి అందరూ కూడా వచ్చేస్తారు. రాధా విక్రమ్ కృష్ణ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అక్కడి నుంచి వచ్చేసి అమ్మయ్య గండం గట్టెక్కింది అనేసరికి ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ ఫైల్స్ ఎక్కడ పెట్టారా అనగాని ఇంకెక్కడ డాక్యుమెంట్స్ ఫైల్స్, అవి ఎప్పుడో కాల్ చేసాం. ఏంట్రా ఏం చేశారు అనగానే కాల్ చేసాము, రాత్రి కాల్ చేసాం కదా అనేసరికి రేయ్ ఆ డాక్యుమెంట్స్ లేకపోతే మీ ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని ఎలా నిరూపించాలరా? అది లేకపోతే మీరిద్దరూ జీవితాంతం కలిసే ఉండాలి. ఏంటి ఈయనతో కలిసి ఉండాలా? నా వల్ల కాదు, ఈయనతో కలిసి ఉండే సమస్యే నాకు లేదు అంటూ మాట్లాడడంతో సమస్య లేకపోవడం ఏంటి ఇప్పుడు? అవి లేకపోతే ఇప్పుడు మేమిద్దరం విడిపోవడానికి కుదరదా అన్నయ్య అని చెప్పాను కానీ ఎక్కడ కుదురుతుందమ్మా, ఎలా కుదురుతుంది? కుదిరే అవకాశమే లేదు. మీ ఇద్దరు విడిపోలేరు, జీవితాంతం కలిసి ఉండడం తప్ప మీకు వేరే ఆప్షనే లేదు అనగానే ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? ఈ వ్యక్తితో, ఈ తలతిక్కల మనిషితో, ఈ తింకరోడితో కలిసి ఉండడమా? నా వల్ల కాదు. చిచి, ఈ హాఫ్ బాటిల్తో, ఈ క్వార్టర్ బాటిల్తో నేను కలిసి ఉండడం ఏంటి? నేను కలిసి ఉండలేను అంటూ చెప్పేసరికి మీరిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే బాగానే ఉంటుంది. సర్లే ఇంకా సంవత్సరం ఉంది కదా, అప్పటిలోపు ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఈ లోపు అయితే గండం నుంచి బయట పడ్డారు కదా, ఇంకా దాని గురించి ఆలోచించకండి. ఏదైనా మన మంచికే అనుకుని సెట్ అయిపోతే సరిపోతుంది. లేదంటే మాత్రం చాలా పెద్ద ఇష్యూ వస్తుంది అనేసరికి సరే అని ఇద్దరు కూడా
చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ ఇంకా వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ దమయంతి ప్రియ వీళ్ళ ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసినా నిరూపించే సాక్ష్యం ఉండదు. పైగా వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటారు. ఎక్కడికక్కడ అగ్రిమెంట్ మ్యారేజ్ అంటే ఎడమోహం పెడమోహంగా ఏమన్నా ఉంటారా? ఉండరు. క్లోజ్గా ఉంటారు. క్లోజ్గా ఉంటే ఇంకా వాళ్ళేం నిరూపిస్తారు? నిరూపించడానికి ఆస్కారం ఎక్కడుంది? ఎలాంటి ఆస్కారం ఉండదు. ఇదేంటి మమ్మీ, బావ నాకు దక్కడా? ఇంకా బావని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేనా? బావ నాకు శాశ్వతంగా దూరం అయిపోయినట్టేనా? బేబీ అలా అనకు. మీ బావ నీకు ఖచ్చితంగా దక్కుతాడు. మీ బావ గురించి నువ్వు ఆలోచించుకు. మీ బావ నీకు శాశ్వతంగా దూరం కాడు. ఖచ్చితంగా మీ బావ నీ దగ్గరికి వస్తాడు. మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది అనగాని, ఏంటో మమ్మీ నువ్వు ఎలా చేస్తావో ఏంటో, బావ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడేమోనని భయంగా ఉంది. అలా అయిపోతే నా పరిస్థితి ఏంటి మమ్మీ? బావే లోకంగా బ్రతుకుతున్నాను నేను. బావ లేకపోతే నేను ఉండలేను మమ్మీ అంటూ ఇంకా ప్రియ చెప్తుంది. నేను ఏదొకటి చేస్తానులే బేబీ అంటున్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి దమయంతి కాస్త అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.